కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు దాని సిఓ ఇనీష్ మర్చెంట్ గారు వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో 3 days క్యాంప్. గైనకాలజిస్టులు ఉన్నారు, కార్డియాలజిస్టులు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నది, ఎక్స్రేస్ ఉన్నాయి, అన్ని రకాల టెస్టులు చేయడము, వాళ్ళకి ఇక్కడనే వైద్యం చేసే అవకాశం ఉంటే ఇక్కడనే వైద్యం చేయడము, లేదు వాళ్ళకి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కంపల్సరీ సర్జరీ చేయాలంటే వాళ్ళే ఫ్రీగా మార్నింగ్ 9 o'clock వెహికల్ పెట్టి వాళ్ళకి అన్ని భోజన వసతి ఏర్పాట్లు చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతాల్లో దింపే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి మంచి స్పందన వస్తున్నది. ఇది ఇవాళ రేపు ఎల్లుండి 3 days ఈ మెడిసిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పడడం చాలా బ్రహ్మాండమైన క్యాంపు. ఎందుకంటే ఇవాళ రేపు మనం వైద్యో నారాయణో హరి అన్నాం, కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ ఇక పేరు చెప్తే బాధపడతారు. వాళ్ళ హాస్పిటల్స్ పోతే ఉన్న ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి. మామూలుగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుంటేనే, ఎక్సర్సైజ్ చేసుకుంటేనే, హెల్త్ చెకప్ చేసుకుంటేనే ₹1,00,000 అవుతాయి, ₹1,00,000 అవుతాయి. ఇక వైద్యం పోతే 15 లక్షలు 20 లక్షలు తక్కువ లేదు. ఫస్ట్ చెప్పేటప్పుడు అడ్మిట్ చేసుకుంటారు, పేదోళ్లను అడ్మిట్ చేసుకున్నాక చుక్కలు చూపడతారు. ఇక వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి. చివరకు మీరు దండం పెడితే డిశ్చార్జ్ చేయండి, మేము చచ్చిపోతే ఈ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి, ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. దీనికి కారణం ఏంటంటే అధికార పార్టీ యొక్క ఆజమాయిషీ లేదు, ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ లేదు. దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. పోనీ పేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుందామంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేరు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్కి పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎమర్జెన్సీ కింద గుర్తించాల్సినటువంటి ప్రభుత్వము కనీసంగా బడా కాంట్రాక్టర్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ బిల్లు పేమెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 18%, 15% కమిషన్ ఇస్తే బిల్ పేమెంట్స్ కు సిద్ధంగా ఉన్నారు. కానీ పేదోడు వైద్యం చేసుకునే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం మాత్రం పైసలు ఇవ్వడం వాళ్ళ దగ్గర ఇలా ఇబ్బంది. ఇలా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తా ఉన్నది. 5 లక్షల విలువ చేసే ట్రీట్మెంట్ దేశంలో ముంబైలో పోయినా, కరీంనగర్ ముంబై పోయినా, ఢిల్లీ పోయినా, మద్రాసు పోయినా, ఏడికి పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులందరూ కూడా ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. మా ప్రభుత్వం నెక్స్ట్ రావడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడే వెంటనే ఉచిత విద్య, ఉచిత వైద్యం పక్కా అందిస్తాం. దాంతోపాటు రాత్రి కురిసినటువంటి వడగళ్ల వానల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలకుతలమైనవి. ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయింది. దానిలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వరి గాని, పత్తి గాని, మామిడి గాని మొత్తం కనీసం చేతికి రాకుండా ఇవాళ మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇలా ఎక్కడికక్కడ రైతులు హరిగోసపడుతున్నారు, ఏడుస్తున్నారు రైతులందరూ కూడా. కాబట్టి అనుకోకుండా వచ్చిన విపత్తు కావచ్చు, అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలు, వడగల వానలు కావచ్చు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల ఇదే చామనపల్లి, ఇప్పుడు మనం ఉన్న చామనపల్లికి పోయినసారి నేను వచ్చి చూసిపోయినా. కేసీఆర్ ప్రభుత్వంలో అకాల వర్షాలు నష్టపోతే ఎకరాలు కుటుంబాలు నష్టపోతాం, రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి. కేసీఆర్ అనే వ్యక్తి తుపాగ్రామి టోపీ పెట్టుకున్నాడు, చేతిలో కట్టె పట్టుకుని వచ్చి రేపే 10,000 రూపాయలు ఇస్తాడు, పోయిండు. లాపత్తలు కూడా అడే వీకెండ్ హెలికాప్టర్లు వచ్చి అడే వీకెండ్ రాలేగా.
కేసీఆర్ గుణపాఠం చెప్పారు. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు నష్టమైన రైతుకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలలో కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, 16 నెలలైంది. రైతులను ఆదుకునే దాఖలాలు లేవు. ఇవాళ ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు మెరుతుందో మొత్తం నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే దీని మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు నష్టపోకుండా చూడాలి, వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. మళ్ళీ ఈ పేరుతోని మీరు సర్వే చేయండి, నివేదికలు తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఏదంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లా చేసాడు గట్టినే ఇస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండు? సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతోని టైంపాస్ చేసి ఈ పంట అయిపోయినాక నెక్స్ట్ పంట వేసుకునే దాకా ఏం రూపాయి చేయలే. రైతులు ఏం చేశారు? పాత నష్టం మర్చిపోయారు. ఇక సరే ఈసారైనా నష్టాన్ని మనం నివారించుకుందామని చెప్పి మళ్ళీ పంట వేసుకున్నారు. ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక నేను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీరు వారం రోజుల పాట నివేదిక తెప్పించుకోండి, మీరు సమీక్ష చేయండి, సర్వేలు తెప్పించుకోండి. వారం రోజుల పాట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వరి నష్టపోయారు, మామిడి నష్టపోయారు, పత్తి నష్టపోయారు, బట్ మొక్కలు కూడా నష్టపోయారు. కానీ ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో నష్టపోయారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక దండు ఉండే. ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంతా దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే.